హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. గౌడ కులస్తులు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఒక ముఖ్యమైన సామాజిక వర్గం. వీరు సాంప్రదాయబద్ధంగా కల్లు గీత వృత్తిని చేపడుతూ వచ్చారు. ఈ వృత్తి కేవలం జీవనాధారం మాత్రమే కాదు, వారి సాంస్కృతిక గుర్తింపులో ఒక భాగం. గౌడ అనే పదం యొక్క మూలంపై వివిధ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ వీరు ప్రాచీన కాలం నుంచి భారతీయ సమాజంలో కీలక పాత్ర పోషించారని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. మరి వారి వృత్తి, జీవన విధానాలు లాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. గౌడ అనే పదం యొక్క మూలంపై విద్వాంసుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు చరిత్రకారులు గౌడ అనే పదం గౌతమ్ అనే ప్రాచీన ఋషి పేరు నుంచి ఉద్భవించిందని నమ్ముతారు. మరికొందరు గౌడ దేశం అంటే ప్రస్తుత బెంగాల్ ప్రాంతం నుంచి ఈ పదం ఉద్భవించిందని భావిస్తారు. అయితే ద్రవిడ మూలాలున్న వారుగా దక్షిణ భారతదేశంలోని ప్రాచీన తెగల నుంచి వీరు ఉద్భవించారని ఎక్కువ మంది అంగీకరిస్తారు. ఇక ప్రాచీన శాసనాలలో, గ్రంథాలలో గౌడ లేదా గౌడీయ ప్రస్తావనలు కనిపిస్తాయి. మధ్యయుగ కాలంలో కాకతీయులు, విజయనగర రాజులు మరియు ఇతర సామ్రాజ్యాల పాలనలో గౌడ కులస్తులు సమాజంలో గౌరవనీయమైన స్థానాన్ని పొందారు. వారు కేవలం కల్లు గీత కార్మికులుగానే కాకుండా సైనికులుగా, వాణిజ్యవేత్తలుగా మరియు కొన్ని సందర్భాల్లో రాజదర్బారులో కీలక పదవుల్లో కూడా పనిచేశారు. ఇది వారి సామాజిక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో గౌడ అనే పదం గౌరవనీయులు అనే అర్థంలో కూడా ఉపయోగించబడింది. గౌడ కులస్తుల సాంప్రదాయ వృత్తి కల్లు గీత. తాటి మరియు ఈత చెట్ల నుండి కల్లును సేకరించి దానిని విక్రయించడం వారి ప్రధాన ఆదాయ మార్గం. ఈ వృత్తి ఎంతో నైపుణ్యం, ధైర్యం, శారీరక శ్రమతో కూడుకున్నది. ఉదయాన్నే పొద్దుపోక ముందే చెట్లెక్కడం, కళ్ళు కుండలను శుభ్రం చేయడం, సేకరించిన కళ్ళును జాగ్రత్తగా దిగువకు తీసుకురావడం, ఆపై దానిని విక్రయించడం వంటివి రోజువారీ కార్యకలాపాలు. కల్లు గీతకు ఉన్న సామాజిక, సాంస్కృతిక ప్రాధాన్యత కారణంగా ఈ వృత్తి వారి జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. అయితే ఆధునిక కాలంలో కల్లు గీత వృత్తికి డిమాండ్ తగ్గడం, ఇతర ఆర్థిక అవకాశాలు పెరగడంతో చాలామంది గౌడ కులస్తులు వ్యవసాయం, వ్యాపారం, ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ఇతర వృత్తుల వైపు మళ్లారు. గౌడ కులస్తుల జీవన విధానం సామాజికంగా దృఢమైన కుటుంబ సంబంధాలతో ముడిపడి ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు చాలా చోట్ల ఇప్పటికీ కనిపిస్తాయి. వివాహాలు సాధారణంగా కులంలోనే జరుగుతాయి మరియు కుల పెద్దలు, పంచాయతీలు సామాజిక నియమాలను, వివిధ పరిష్కారాలను పర్యవేక్షిస్తాయి. వారి పండుగలు, వేడుకలు, ఆచారాలు వారి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. గౌడ కులస్తులు సాధారణంగా శివుడిని మరియు వివిధ గ్రామ దేవతలను ఆరాధిస్తారు. శివుడు వారి ప్రధాన ఆరాధ్య దైవంగా పూజించబడతాడు. శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం, శివరాత్రి వంటి పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం వీరి ఆచారం. కల్లుగీత వృత్తికి సంబంధించిన ఆరాధనలు కూడా వీరు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామ దేవతలు, భూమాత మరియు ప్రకృతి దేవతలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. తమ వృత్తికి సంబంధించిన పరికరాలను, చెట్లను దైవంగా భావించి పూజించడం కూడా వారి సాంప్రదాయంలో భాగం. గౌడ కులంలో అనేక మంది గొప్ప వ్యక్తులు, పండితులు, నాయకులు జన్మించారు. వీరు సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి గణనీయమైన సేవలు కూడా అందించారు. రాజకీయాలు, విద్య, సాహిత్యం, కళలు, వ్యాపారం ఇలా ఎందరో గౌడ కులస్తులు రాణించారు. కవులు, రచయితలు, సినీ ప్రముఖులు, వైద్యులు, ఇంజనీర్లు మరియు వ్యాపారవేత్తలు సమాజానికి తమ వంతు సేవలు అందిస్తున్నారు. వీరు తమ ప్రతిభతో, కృషికి గౌడ కులానికి, తద్వారా సమాజానికి గొప్ప కీర్తిని తీసుకువచ్చారు. నేడు గౌడ కులస్తులు సామాజికంగా, ఆర్థికంగా గణనీయమైన ప్రగతిని సాధించారు. కొన్ని ప్రాంతాల్లో వెనుకబడి కూడా ఉన్నారు. విద్యకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్నత స్థానాలను అధిష్ఠించారు. గౌడ సంఘాలు, సంస్థలు తమ కులస్తుల సంక్షేమం, విద్య మరియు అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. సాంప్రదాయ వృత్తికి దూరమైనప్పటికీ తమ సాంస్కృతిక మూలాలను, సాంప్రదాయాలను గౌరవిస్తూ భవిష్యత్ తరాలకు వాటిని అందించడానికి ప్రయత్నిస్తున్నారు. గౌడ కులస్తులు భారతీయ సమాజంలో ఒక అంతర్భాగం. వారి చరిత్ర, సంస్కృతి మరియు సమాజానికి వారు అందించిన సేవలు ఎంతో గొప్పవి. ఆధునిక కాలంలో కూడా వారు తమదైన గుర్తింపును నిలుపుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నారు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూన్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్.